కంప్లీట్ చేశారా ఆర్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ ఏమైనా చేశారా వైల్ ఇన్ ద యూనివర్సిటీ ఆర్ ఇన్ కాలేజ్, అది కూడా మేము మెజర్ చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఇండస్ట్రీ కనెక్ట్ కూడా మేము తీసుకుంటున్నాం. 5వ అంశం ఇండస్ట్రీ కనెక్ట్, అంటే ఇండస్ట్రీ ఎంగేజ్మెంట్ ఎంత జరుగుతుంది, ఎన్ని యాక్టివ్ ఎంఓయూస్ ఉన్నాయి, ఇండస్ట్రీలు వచ్చి ఇక్కడ స్కిల్ అప్గ్రేడేషన్ ఎంతవరకు చేస్తున్నారు, ఆ కాలేజెస్లో కానీ యూనివర్సిటీస్ ఎట్లా చేస్తున్నారు అనే దాన్ని కూడా లింక్ పెట్టి ఈ 5 పారామీటర్ల మీద ఇన్సెంటివ్ మెకానిజం కూడా మేము ఫీ రీఎంబర్స్మెంట్కి తీసుకొస్తాం జరిగింది. దానివల్ల ఏమవుతుందంటే మెరిట్ విల్ విన్, క్వాలిటీ విల్ విన్. అంతేగాని ఏదో మంత్రి గారికి నచ్చిన యూనివర్సిటీనో అట్లా ఇంకా కుదరదు అధ్యక్ష. ప్యూర్లీ ఆన్ మెరిట్, ప్యూర్లీ ఆన్ క్వాలిటీ వెళ్తున్న అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష గౌరవ సభ్యులందరూ కూడా తెలియజేస్తున్నాం, భారతదేశంలో మొదటిసారి ఆల్ కాలేజెస్, ఆల్ యూనివర్సిటీస్, బోత్ స్టూడెంట్స్ అండ్ ఫ్యాకల్టీ ఫేషియల్ రికగ్నిషన్ మ్యాండేటరీ చేసిన ఏకైక ప్రభుత్వం ప్రజాప్రభుత్వ అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు ఫీ రీఎంబర్స్మెంట్ మనం ఇచ్చినప్పుడు పిల్లలు కాలేజీకి వెళ్తున్నారా లేదా తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అధ్యక్ష. మొదటిసారి తీసుకొచ్చాం, అది స్ట్రీమ్ లైన్ అవుతుంది, అది మినిస్టర్ డాష్ బోర్డ్ కూడా లింక్ చేస్తున్నారు. సో ఎవ్రీడే ఎట్లయితే స్కూల్ చిల్డ్రన్, స్కూల్ ఎడ్యుకేషన్ ఎంతమంది పర్సెంటేజ్ పిల్లల అటెండెన్స్ ఉంది, ఎంత పర్సెంటేజ్ టీచర్ అటెండెన్స్ ఉందో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎట్లయితే మానిటర్ చేస్తున్నాం, అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్ కూడా మానిటర్ చేస్తున్నాం అని గౌరవ సభ్యులందరూ కూడా తెలియజేస్తున్నారు అధ్యక్ష. అంతేకాకుండా ఇప్పుడే గౌరవ సభ్యులు చెప్పారు, స్టేట్ యూనివర్సిటీస్లో ఏదైతే క్వాలిటీస్ ఫ్యాకల్టీ ఉందో వాళ్ళకి జీతాలు పెంచితే కూడా బాగుంటుందని సూచించారు. తప్పనిసరిగా ఆ సూచన నేను స్వీకరిస్తున్న అధ్యక్ష. అది ఎట్లా చేయాలో కూడా మేము డిబేట్ చేస్తాం. అంతేకాకుండా గౌరవ సభ్యులు తెలియజేస్తున్న అధ్యక్ష, మొన్న నేను రష్యా పర్యటనకి వెళ్ళినప్పుడు లావు కృష్ణ గారు నాతో వచ్చారు, ఎంపీ గారు నాతో కూడా వచ్చారు. ఆయన వెళ్తుంటే ఒక మంచి సూచన ఇచ్చారు అధ్యక్ష. అదేంటంటే ఎందుకు మీరు గవర్నమెంట్ యూనివర్సిటీస్లో, గవర్నమెంట్ కాలేజెస్లో స్ట్రెంత్ పెంచండి. ఎందుకంటే స్టాఫ్ ఉంది, అవసరమైతే స్టాఫ్ రిక్రూట్ చేయండి, గవర్నమెంట్ యూనివర్సిటీస్లో సీట్స్ పెంచండి, గవర్నమెంట్ కాలేజెస్లో సీట్స్ పెంచండి. ఒక అద్భుతమైన సూచన నాకు ఇచ్చారు అధ్యక్ష. అది ఈ వచ్చే సంవత్సరం నుంచి తప్పనిసరిగా స్టేట్ యూనివర్సిటీస్లో, స్టేట్ కాలేజీలో అమలు చేస్తున్నాము. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకి చెందిన పిల్లలకి అద్భుతమైన విద్య అందించడం అనేది మా లక్ష్యం. మా ఎంపీలు ఇచ్చే సూచనలు కూడా చాలా సీరియస్గా తీసుకుని అది మేము అమలు చేస్తామని గౌరవ సభ్యులందరూ కూడా నేను తెలియజేస్తాం జరుగుతుంది అధ్యక్ష. అంతేకాకుండా గైడ్ లైన్స్, యూజీసీ గైడ్ లైన్స్ కొంచెం పాటించాల్సిన బాధ్యత మన పైన ఉంది అధ్యక్ష. ఎందుకంటే మళ్ళీ అదొక స్కోప్ ఫర్ లీగల్ స్క్రూటినీ అవుతుంది. ఏదైతే అసిస్టెంట్ ప్రొఫెసర్ ర్యాంక్ ఉందో అక్కడ వెయిటేజ్ కాంట్రాక్చువల్ ఫ్యాకల్టీకి బోత్ ఇంటర్వ్యూలో, ఎగ్జామ్లో ఇస్తాం జరుగుతుంది. ప్రత్యేకంగా అసోసియేట్ ప్రొఫెసర్కి వచ్చేగల యూజీసీ గైడ్ లైన్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. ఆ యూజీసీ గైడ్ లైన్స్ ఇస్ నాట్ పర్మిటింగ్ మీ టు మేక్ ఎనీ చేంజెస్. సో అది కూడా నేను కేంద్ర ప్రభుత్వంతో ఒకసారి నేను డిస్కస్ చేస్తాను. వాళ్ళు ఏమైనా విసులుబాట కల్పిస్తే కొంచెం సులభంగా ఉంటుంది. ఒకసారి అది వాళ్ళు డిస్కస్ అని వాళ్ళు కంబ్యాక్ అని గౌరవ సభ్యులందరూ కూడా నేను తెలియజేస్తున్నా అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష లాస్ట్ పాయింట్, ఎందుకంటే రిక్రూట్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. గౌరవ సభ్యులందరూ కూడా దీనిపైన కూడా ప్రశ్నిస్తాం జరిగింది అధ్యక్ష. మీరు చూస్తే అధ్యక్ష అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి 13 స్టెప్స్ ఉన్నాయి రిక్రూట్మెంట్లో. అసోసియేట్ ప్రొఫెసర్కి లెక్చరర్కి 11 స్టెప్స్ ఉన్నాయి అధ్యక్ష. ఇది చాలా కాంప్లెక్స్ ఎక్సర్సైజ్ అధ్యక్ష. 1523 పోస్టులు 19 స్టేట్ యూనివర్సిటీస్కి నోటిఫై చేస్తే అధ్యక్ష 190,509 మంది ఈ పోస్ట్ కోసం అప్లై చేశారు అధ్యక్ష. 190,509 మంది ఈ పోస్ట్ కోసం అప్లై చేశారు. అంటే ఎంత పారదర్శకంగా రిక్రూట్మెంట్ చేయాలనేది ఇదొక ఉదాహరణ అధ్యక్ష. సో లక్షలాది మంది వాళ్ళ భవిష్యత్తు ఈ రిక్రూట్మెంట్ పైన ఆధారపడి ఉంది కనుక చాలా సీరియస్గా పర్సనల్గా మేము తీసుకుంటాం జరుగుతుంది అధ్యక్ష. ఎక్కడ అవకతవకలు లేకుండా, ఎందుకంటే కొంతమంది ఒకే యూనివర్సిటీ కాదు 2-3 యూనివర్సిటీస్ కూడా అప్లై చేసిన వాళ్ళు ఉంటారు. ఆ డేటా ట్రయాంగులేషన్ కూడా పకడ్బందీగా చేసి ఏఐ వాడి చాలా పర్ఫెక్ట్గా యూజీసీ గైడ్ లైన్స్ కన్నా మెరుగైన గైడ్ లైన్స్ కూడా అందిస్తాం జరుగుతుంది అధ్యక్ష. గౌరవ సభ్యులందరూ కూడా ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ ఎట్లా పాటిస్తున్నామో మీకు ఇస్తాను, నోట్ ఇస్తాను. ఎందుకంటే ఇక్కడ గౌరవ సభ్యులు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే స్క్రీనింగ్ ఎగ్జామినేషన్ దగ్గర నుంచి మీరు చూస్తే ఫ్రమ్ బేసిక్ నోటిఫికేషన్ దగ్గర నుంచి
బేసిక్ నోటిఫికేషన్ దగ్గర నుంచి ప్రైమా ఫేస్ ఎలిజిబిలిటీ స్క్రూటినీ, ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ప్రాసెస్ అండ్ రీవెరిఫికేషన్, స్క్రీనింగ్ ఎగ్జామినేషను, స్క్రీనింగ్ కమ్ ఇవాల్యుయేషన్ కమిటీ అండ్ అప్పీల్ ప్రొసీజర్, దాని తర్వాత ఇంటర్వ్యూ అండ్ ఫైనల్ సెలెక్షన్. ఇంటర్వ్యూ కూడా 100% ఓన్లీ ఇంటర్వ్యూ 100 మార్కులకి 100కి 100% వీడియోగ్రాఫ్ కూడా అవ్వాలి. వాళ్ళందరూ కూడా ఇంత టైం లోపల ఇంటర్వ్యూ అయినా ఇంత సమయం లోపల రిజల్ట్స్ ఆన్లైన్ పెట్టాలి అధ్యక్ష. సో దట్ మాకు తెలియాలి రిజల్ట్స్ ఆన్లైన్ పెట్టాలి. సో ఏదో కాగితాల పైన రాసుకుంటే అవదు, ఆన్లైన్ పెడితే మేము ఇక్కడి నుంచి మానిటర్ చేస్తామని కూడా మేము నిర్ణయం తీసుకున్నాం. సో అట్లా పక్కడబందిగా పెడుతున్నాం. ఇంకో పక్కన వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ రాస్టర్ని కూడా పక్కడబందిగా ఇంప్లిమెంట్ చేయాలి. అదేవిధంగా గతంలో వచ్చిన నోటిఫికేషన్స్ అన్ని కూడా లిటిగేషన్లోకి వెళ్ళి అన్ని పెండింగ్ పడిపోయినాయి, అది కూడా అధిగమించుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. సో పక్కడబందిగా చేసి మా లక్ష్యం ఒకటే, ఏప్రిల్ మే 2027 కల్లా అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకం పూర్తి చేసి అపాయింట్మెంట్ ఆర్డర్స్ వాళ్ళ చేతిలో పెట్టే బాధ్యత ప్రజాప్రభుత్వం తీసుకుంటుందని యువతకి నేను హామీ ఇస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా అసోసియేట్ ప్రొఫెసర్స్ లెక్చర్కి వచ్చే గల వర్స్ట్ కేస్ సినారియో బై జనవరి 2027 వాళ్ళ చేతిలో ఈ అపాయింట్మెంట్ ఆర్డర్స్ పెడతాం జరుగుతుంది అధ్యక్ష. ఎందుకంటే ఒక పట్టుదలతో, ఒక క్రమశిక్షణతో, పారదర్శకంగా బహుశా భారతదేశంలో ఎక్కడ జరగని విధంగా ఇది చేయాలనే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. నేను ఆ ఢిల్లీ గవర్నమెంట్ నుంచి ఒక మంత్రి గారు వచ్చి ఇండస్ట్రీస్ అన్ని కూడా సంబంధించిన శాఖ మార్చులు వచ్చారు. ఆయన్ని నేను ఆర్టీజీఎస్లో కలిసినప్పుడు ఆయన అడిగారు, డిఎస్సి రిక్రూట్మెంట్ మీరు ఎట్లా చేశారు, 16,000 పోస్టులు భర్తీ చేశారంటే చాలా ఆదర్శంగా